ఆర్మగడ్రా బుజ్జి ఎవడైనా కళ్ళు గప్పి దొంగతనం చేస్తాడు కంట వడకుండా చోరీ చేస్తాడు గాని పట్ట పార్టీలే యాపిల్ షోరూంలకు వచ్చి 50 ఐఫోన్లు ఎత్తుకపోయిందంటే ఆడు మామూలుడు కాదురా బుజ్జి. అమెరికాలో ఓ యాపిల్ దుకాణంలోకి వచ్చిన ఈ దొంగగాడు ముఖానికి మాస్క్ పెట్టుకొని దొరికినట్లు పట్ట పట్ట వైర్లు తెంపుకుంటా డిస్ప్లేకి పెట్టిన 50 ఐఫోన్లను ప్యాంట్లు వేసుకొని మనల్ని కూడా రాపేది అనుకుంటా పరారైండు. దొంగోడైతే గింత పట్టపైటిలే గింత మంది ముంగట ఎత్తుకపోతాడా? ఏదైనా ప్రాంక్ కావచ్చు అని అనుకున్నారో, లేకుంటే దుక్నపోలు ఏదైనా వెరైటీ ప్రమోషన్ ప్లాన్ చేశారు అనుకున్నారో గానీ వాడు ఫోన్లు వేసుకపోతుంటే అట్లనే చూసుకుంటున్నారు జనాలు. ఇక ఈ వీడియో మస్తు వైరల్ అయ్యారు కదా. ఆ స్టోర్ ముందే పోలీస్ వ్యాన్ కూడా కానొచ్చింది. అక్కడ పోలీస్ బండి ఉన్నా కూడా పేల భయం లేకుండా వాడు గన్ని ఫోన్లు వేసుకపోయిండా అని కామెంట్లు వేసారు జనాలు. అయితే ఆ కార్లో పోలీసులు లేరు కానీ ఉంటే ఆనే వాని పని అవుతుండే మైలపోలు తీస్తుండే అని చెప్పారట పోలీసులు. మొత్తానికి వాడిని దొరకబట్టిరి అక్కడి పోలీసులు. 22 ఏళ్ల పోరాడి పని చేసిండు. వాని మీద ఇదివరకే మస్తు దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. ఈ శుక్రవారం నాడు కోర్టు కూడా పట్టుకపోయినామని చెప్పిరట. ఇక ఈ ముచ్చటను అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ వీడియోతో సహా ఎక్స్లో పెట్టి గట్టిగానే అరుచుకున్నాడు. చూసిర్రా అమెరికా ఎట్లయిపోతున్నది, దీని మీద మీరేమంటారు అని రాసుకొచ్చిండు కూడా. అమెరికా మస్తు డెవలప్ అయిన కంట్రీ అని అంటుంటే ఏమో అనుకున్నా కానీ దొంగలు కూడా బాగానే డెవలప్ అయ్యారుగా.